హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింధు. ఈరోజైతే రాగి ఇత్తడి సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తానండి మీకు. ఇప్పుడు మీకు చూపించిందైతే వెనిగర్ అండి. వెనిగర్ అందరికి తెలిసే ఉంటది కదా! వెనిగర్ కొంచెం ఒక బౌల్‌లోకి తీసుకోండి. నెక్స్ట్ అందులో ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేయండి. నెక్స్ట్ అది మిక్స్ చేసుకొని మనం ఇంట్లో డిష్ వాష్‌కి యూజ్ చేసే సోప్స్ గానీ, లిక్విడ్స్ గానీ ఏదైనా పర్లేదండి. అది స్క్రబ్బర్‌కి కొంచెం యాడ్ చేసి మన లిక్విడ్‌లో డిప్ చేసుకొని మిగతా ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవడమేనండి. చూడండి నేను క్లీన్ చేస్తున్నాను ఒకసారి. ఎక్కువగా రుద్దాల్సిన పని లేదండి. అదే మనం మామూలుగా అయితే చింతపండు, నిమ్మకాయ ఇవన్నీ ఏసి చాలా సేపు రుద్దాల్సొస్తుంది కదా! అవి మీరు చూస్తున్నారు కదా! బిఫోర్, ఆఫ్టర్ తేడా. అవి ఎంత నల్లగా ఉన్నాయో జస్ట్ అది మనం లిక్విడ్ యాడ్ చేసి కొంచెం ఇట్లా రుద్దగానే చాలా నీట్‌గా అయిపోతున్నాయండి. నేనైతే మా ఇంట్లో ఇలానే చేస్తాను. మీ అందరికీ కూడా ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఎలా క్లీన్ అయిపోతున్నాయో. అదే ఇంకా వెనిగర్ ఇంకా ఎక్కువ తీసుకోవడం అయితే మనం స్క్రబ్బర్‌తో రుద్దాల్సిన పని కూడా లేదండి. జస్ట్ స్పూన్‌తో స్ప్రెడ్ చేస్తే చాలా నీట్‌గా క్లీన్ అయిపోయిద్ది. మనం ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టి ఉంచుతాం కదండీ! అప్పుడు చాలా నల్లగా అయిపోయి ఉంటాయి. అలాంటి టైంలో మాత్రం ఇది చాలా యూజ్ అవుతదండి మీకు. నేను ఇలానే చేస్తాను. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత నీట్‌గా క్లీన్ అయిపోతున్నాయో. మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను. బిఫోర్, ఆఫ్టర్ తేడా ఎలా ఉందో మీరే చూస్తారు. మీరందరూ ఎలా క్లీన్ చేస్తారో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి నాకు. ఇప్పుడు చూడండి వన్ బై వన్ నేను అయితే మొత్తం అప్లై చేశానండి. నెక్స్ట్ వాష్ చేసి చూపిస్తాను. చూసారు కదండీ ఎంత నీట్‌గా క్లీన్ అయిపోయాయండి. వాష్ చేశాక మా పొడి క్లాత్‌తో తడి లేకుండా తుడిచేసి ఆరబెట్టాలండి. మళ్ళీ తడితో అలానే పెట్టామంటే అవి వాటర్ మచ్చలు పడిపోతాయండి. అందుకని నీట్‌గా తుడిచేసి ఆరబెడితే చాలా నీట్‌గా ఉంటాయండి. చాలా తక్కువ టైంలో ఎక్కువ శ్రమ లేకుండా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదా మీరే ఎంత నీట్‌గా క్లీన్ అయ్యాయో. ఇది మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా యూజ్ అవుతుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.